నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీలు ఎలాంటివి అంటే వాటిని గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన పనే ఉండదు. ఈరోజు జూలై 26. ఈరోజు కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు, కార్గిల్ విజయ్ దినోత్సవం. ఈరోజు మనల్ని గర్వంతో నింపుతుంది. ఈరోజు మన వీర సైనికులు చూపిన సాహసం గుర్తుకు వస్తుంది. కార్గిల్లో ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాలు వంటి ప్రతికూల పరిస్థితులను మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం మాత్రం ఆ సవాళ్లన్నింటికంటే ఎంతో గొప్పది. భారత మాతను కాపాడటానికి వారు సర్వస్వం అర్పించారు. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర అమరవీరులకు, సైనికులకు నేను భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మిత్రులారా, నేటి భారత్ తన వీరులను కేవలం స్మరించుకోవడమే కాకుండా వారి గాథలను కొత్త తరానికి కూడా చేరవేస్తోంది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన శౌర్య విజయ యాత్రను చేపట్టారు. జూలై 14న ఢిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ నుండి మొదలైన ఈ యాత్ర ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు చేరుకుంటుంది. దీని సందేశం ఒక్కటే: ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మిత్రులారా, నేడు భారత్ తన సైనికుల సాహసంతో పాటు తన సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి తీసుకున్నారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపొందించారు, భారతదేశంలోనే తయారు చేశారు. దీనిలో 75% కంటే ఎక్కువ స్వదేశీ వస్తువులనే వాడారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క పెరుగుతున్న శక్తికి నిదర్శనం. ఇదే నెలలో డిఆర్డిఓ సంస్థ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ విజయం వెనుక మన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల ఉమ్మడి కృషి ఉంది. 2-3 రోజుల క్రితమే డిఆర్డిఓ కుషా క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగ ఉత్పత్తి అయినా, ఎగుమతి అయినా లేదా మిత్ర దేశాలతో రాజకీయ సహకారం అయినా భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల ప్రారంభంలో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ మరియు అస్త్ర క్షిపణుల కోసం ఒక పెద్ద ఒప్పందం జరిగింది. భారతదేశ రక్షణ పరికరాలు మరియు సాంకేతికతపై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోంది. రండి, ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజున మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, ఆత్మనిర్భర్ భారతదేశాన్ని నిర్మించాలనే మన సంకల్పాన్ని మరింతగా బలపరుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్ గత సంచికలో నేను మీతో క్యాచ్ ద రెయిన్ గురించి చర్చించాను. వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరాను. క్యాచ్ ద రెయిన్ సందేశం స్పష్టంగా ఉంది. వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా నీటిని అక్కడే నిల్వ చేయండి. అందుకే జూలై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారాన్ని చేస్తున్నాం. దీని కింద వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పాత నీటి వనరుల పునరుద్ధరణ, మొక్కలు నాటడానికి వేగమిస్తున్నాము. గ్రామమైన, నగరమైన నాకు సంతోషం. పంచాయతీలు, ఇతర సంస్థలు అనే భేదం లేకుండా ప్రతి చోట ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. కొన్ని ప్రాంతాలలో పాత చెరువుల పూడికతీత పనులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల బావులను బాగు చేస్తున్నారు. మూతపడిన బోరుబావులు భూగర్భ జలాల పెంపునకు మార్గమయ్యాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో సుమారు 1000 చెరువులు కట్టారు. నర్సీపూర్లో అమృత సరోవరాలను తీర్చిదిద్దారు. మహారాష్ట్రలోని నాసిక్లో భారీ నీటి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ఉద్యమంలో చేరాయి.
పాత చెరువులను మళ్లీ ఉపయోగకరంగా మార్చారు. మన నగరాలు కూడా వెనకబడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ఉద్యమం మంచి ఫలితాలనిస్తోంది. రండి, మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఒక చెరువు లేదా బావి బాధ్యత తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం. మనం పొదుపు చేసే ప్రతి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు విలువైన పెట్టుబడి. నా ప్రియమైన దేశవాసులారా, కొద్ది రోజుల క్రితమే గ్లాస్గోలో కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. ప్రతి భారతీయుడు మన క్రీడా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించి ప్రజల మనసులను కూడా గెలవాలని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, మన యువత్ ఈ మధ్య కాలంలో క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ను పివి సింధు గెలుచుకున్నారు. ఈ టైటిల్ గెలిచిన మొదటి భారతీయురాలు ఆమె. ఆమె సాధించిన ఈ విజయానికి దేశమంతా గర్విస్తోంది. ఇంకా భారత్ మహిళా క్రికెట్ జట్టు లండన్లోని లార్డ్స్ మైదానంలో తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు 270 పరుగుల భారీ తేడాతో ఈ పోటీలో విజయం సాధించింది. అయితే విషయం అది మాత్రమే కాదు. లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మన మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. 1983లో ఇదే మైదానంలో భారత్ తన మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. మన నారీ శక్తి ఇక్కడ దేశం పేరు నిలబెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న ప్రయత్నాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కేరళలోని ఎర్నాకులం, సౌత్ చిత్తూరులో క్రీడల కోసం జరుగుతున్న అటువంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. అక్కడి పాఠశాలలో ఒక సంస్కృత్ క్లబ్ ఉంది. ఇక్కడి ఉపాధ్యాయులు అభిలాష్ గారు చాలా వినూత్న రీతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అక్షర్ కందుకం అని పేరు పెట్టారు. ఇందులో సంస్కృత అక్షరాలను ఫుట్బాల్ పదాలతో జోడించి సులభంగా వివరిస్తారు. దీనివల్ల నేర్చుకోవడం సరదాగా ఉంటుంది. అలాగే క్రీడల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంతో ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోయారు. మనం అంతరిక్ష రంగంలోని ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలిచాం. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొదటి రాకెట్ ఇది. మన యువ ఆవిష్కర్తలు ఊహకు కూడా అందని అద్భుతాన్ని చేసి చూపించారు. వారు అద్భుతమైన నైపుణ్యం, పట్టుదల, ఓర్పును చూపారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేట్ వ్యక్తులకు అందుబాటులో లేదు. అందువల్ల ఈ రంగంపై ఆసక్తి ఉన్న యువత తమ ప్రతిభను చూపించుకునే అవకాశం పొందలేదు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరిచాము. నేడు దాని ఫలితాన్ని ప్రపంచం చూస్తోంది. మిత్రులారా, మన యువత విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీలలో సైన్స్ ఒలింపియాడ్స్ ఒకటి. వీటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో జరిగిన ఒలింపియాడ్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఉన్నాయి. ఈ పోటీలలో భారత బృందం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫిజిక్స్ ఒలింపియాడ్లో మన 5 విద్యార్థులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. దాంతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. గత 10 ఏళ్లుగా జరిగిన ప్రతి ఫిజిక్స్ ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు తప్పక బంగారం లేదా వెండి పతకాన్ని గెలిచారు. కెమిస్ట్రీ ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ బంగారు పతకాన్ని సాధించారు. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు సాధించారు. వీటిలో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. అలాగే గణిత ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పతకాలు గెలుచుకున్నారు. దేశ యువశక్తిని చూసి నేను గర్విస్తున్నాను. భారతదేశంలో ఒలింపియాడ్స్ మరియు హ్యాకథాన్స్ సంస్కృతిని చూడటం సంతోషంగా ఉంది. ఇది నిరంతరం పెరుగుతోంది. దేశంలోని ఎక్కువ మంది యువకులు ఇలాంటి వేదికలపై ఆసక్తి చూపుతారని మరియు భారతదేశ కీర్తిని చాటుతారని నేను నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, నైపుణ్యంతో పాటు ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి మార్గం సులభం అవుతుంది. ఇది కాశ్మీర్ యొక్క సంప్రదాయ చాప బగు గురించి నేడు జరుగుతున్న ప్రయత్నాలలో దీని ఛాయలే కనిపిస్తాయి. దీనిని రెల్లు గడ్డి మరియు వరి గడ్డితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం ఎంతో పాతది. దీనికోసం ముందుగా కాశ్మీర్ చిత్తడి నేలల్లో పెరిగే గడ్డిని మరియు రెల్లును కోస్తారు. ఎండబెట్టిన తర్వాత వాటిని వేరు చేస్తారు. ఆపై మొదలవుతుంది చేతులతో అల్లే పని. ఒక చాప అల్లడానికి ఇద్దరు వ్యక్తులకు దాదాపు 4 రోజులు పడుతుంది. ఈ చాప విలక్షణమైనది మరియు పర్యావరణానికి మేలు చేసేది కూడా. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎండాకాలంలో చల్లగాను మరియు చలికాలంలో వెచ్చగాను ఉంటుంది. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లోనూ కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం క్రమంగా తగ్గిపోసాగింది. అటువంటి సమయంలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు మరియు వారి కుమార్తె తంజీలా గారు ఒక సంకల్పం తీసుకున్నారు. అదేమిటంటే వీరిద్దరూ వగు కళా సంప్రదాయానికి పునర్జీవం పోసే పనిలో నిమగ్నమయ్యారు. గులాం హుస్సేన్ గారు చాలా సామాన్య కుటుంబం నుండి వచ్చారు. ఈ పనిలో వారికి ఎన్నో రకాల సవాళ్లు ఎదురయ్యాయి. కానీ వాగును కాపాడాలనే వారి పట్టుదల తగ్గలేదు. చూస్తుండగానే వారి ఈ ప్రయత్నంలో ఎంతో మంది ప్రజలు భాగస్వాములయ్యారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. వారి లక్ష్య సాధనలో వారికి స్థానిక స్థాయిలో ప్రభుత్వ సహకారం కూడా లభించింది. నేడు ఎంతో ప్రాచుర్యం పొందుతున్న వగు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేరుతోంది. ఈ ప్రయత్నంలో పాలుపంచుకున్న వారందరినీ చూసి నేను ఎంతో గర్విస్తున్నాను. నేడు మనమందరం స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నాము. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాము. అటువంటప్పుడు కాశ్మీర్కు చెందిన వగు కూడా మీ ఇంటిలో భాగం కావాలని ఒకసారి తప్పక ఆలోచించండి. మిత్రులారా, మన దేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం కాదు, అది ఒక ఆత్మీయత. ఉదయం ప్రారంభం కావాలన్నా, స్నేహితుల కలయికకైనా లేదా కుటుంబంతో గడపాలన్నా టీ ఉండాల్సిందే. టీ ప్రతి సందర్భంలోనూ ఒక భాగమైపోతుంది. అయినా టీతో నాకున్న అనుబంధం ఏమిటో మీకు కూడా చాలా బాగా తెలుసు. కానీ ఈరోజు నేను ఏ టీ గురించి చెప్తున్నానో అది కేవలం రుచినే ఇవ్వలేదు, చాలామంది సోదరీమణుల జీవితాల్లో ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని లఖీవాలా గ్రామంలో స్వయం సహాయక్ బృందాల మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీని తయారు చేశారు. దీనిలో లెమన్ గ్రాస్ ఉంటుంది. దీనిలో తిప్పతీగ, అతిమధురం, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, ఏలకులు మరియు సోంపు వంటి సహజ పదార్థాలు ఉన్నాయి. తనదైన ప్రత్యేక రుచి మరియు గుణాల వల్ల ఈ టీ చాలా తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు పొందింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా మరియు ఢిల్లీ అంతర్జాతీయ ఆహార ఉత్సవాల్లో ఈ మూలికా టీకి ఎంతో ప్రశంసలు లభించాయి. విదేశీయులు కూడా దీనిపై ఆసక్తి చూపారు. మిత్రులారా, దీనిలో అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం దీని ప్రారంభం. ఈ ప్రయత్నం కేవలం 1,00,000 రూపాయలతో మొదలైంది. నేడు ఈ బ్రాండ్ దేశంలోని పెద్ద సంస్థల వరకు చేరుకుంది. స్థానిక జ్ఞానం, ప్రకృతి మరియు మహిళల ఆత్మవిశ్వాసం ఒకటైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఈ చొరవ మనకు చెబుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు దేశవ్యాప్తంగా ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. సమాజం ఈ భావనతో మమేకమైనప్పుడు ఎంతో అందమైన స్ఫూర్తిదాయక ఉదాహరణలు వస్తాయి. మిత్రులారా, మన అహ్మదాబాద్ నగరంలో ప్రజల భాగస్వామ్యపు అద్భుత శక్తి కనిపించింది. భారత్ ప్రాంతంలో కేవలం 1 గంటలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి 25,000 మందికి పైగా జనం వచ్చారు. వీరిలో పాఠశాల పిల్లలు, ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సేవకులు, సామాన్య పౌరులు ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇవే మొక్కలు భవిష్యత్తులో ఒక దట్టమైన నగరవనంగా మారిపోతాయి. ఈ కృషికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఒక ప్రత్యేక స్థానం లభించింది. మిత్రులారా, అమ్మ పేరిట ఒక చెట్టు అనే ప్రచారం కింద యూపీలో కూడా ప్రజాశక్తి యొక్క అద్భుతమైన సంకల్పాన్ని మనం చూడవచ్చు. అక్కడ జూలై 12వ తేదీన ఒకే రోజులో 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యుడిగా ఇది నాకు ఎంతో గర్వకారణం. నా ప్రియమైన దేశవాసులారా, చెట్లు మనుషులకు మాత్రమే కాదు, అవి ఎన్నో రకాల జీవులకు నివాసాలు కూడా. గుజరాత్లోని గీర్ అడవులలో 60 ఏళ్ల తర్వాత ఇండియన్ గ్రే హార్న్బిల్ మళ్లీ చేరుతోంది. ఇది గీర్లో జరుగుతున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితం. హార్న్బిల్ పక్షిని అడవి రైతు అని పిలుస్తారు. ఇవి పండ్లను తిని విత్తనాలను దూర ప్రాంతాల వరకు చేరుస్తాయి. ఆ విత్తనాల నుండే అడవిలో కొత్త చెట్లు వస్తాయి. ఈ విధంగా ఒక పక్షి అడవిని మళ్ళీ పచ్చగా మార్చడంలో ఎంతో సహాయపడుతుంది. నేను మీ అందరికీ చెబుతాను, మన జీవితంలోని ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో అనుసంధానం చేద్దాం. ఇంకా అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటుదాం. మనం ఈరోజు ఒక చిన్న మొక్క నాటుతున్నాం. రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి మరియు అందమైన భవిష్యత్తును వారసత్వంగా ఇవ్వగలదు. నా ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచ పర్యావరణానికి ఒక పెద్ద సవాలుగా మారిందని మనందరికీ బాగా తెలుసు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో ఏళ్ల పాటు మన ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ను సరిగ్గా నిర్మూలించడం అనేది చాలా చాలా ముఖ్యం. మిత్రులారా, బీహార్లోని సీతామఢీలో వ్యర్థాల నుండి సంపదను సృష్టించే ఒక అద్భుతమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్తను పునర్వినియోగం చేసి దానితో ఆకర్షణీయమైన బెంచీలను తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారీకి సుమారు 40 కిలోల ప్లాస్టిక్ అవసరం అవుతుంది. ఇది బలంగా, మన్నిగ్గా ఉండటంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తుంది. వీటిని పాఠశాలలు, పార్కులు మరియు బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కూడా పెరుగుతోంది. ఈ ప్రయత్నంలో స్థానిక సంస్థలతో పాటు జిల్లా యంత్రాంగం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. సీతామఢీ చేస్తున్న ఈ గొప్ప కృషి తగ్గించడం, మళ్లీ వాడటం మరియు పునర్వినియోగం చేయడం అనేవి నేడు కేవలం నినాదాలు మాత్రమే కాదని మన జీవితంలో భాగమవుతున్నాయని చెబుతోంది. మిత్రులారా, గత మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను వినాయక చవితి గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశపు మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలని నేను కోరుతున్నాను. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయక విగ్రహాలు లేదా విదేశాల నుండి వచ్చిన విగ్రహాలకు బదులుగా మన దేశపు మట్టితో చేసిన వినాయకుడినే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. చాలా మంది ఈ విషయంపై తమ అభిప్రాయాలను సందేశాల ద్వారా పంచుకున్నారు. నేను చేసిన ఈ విన్నపాన్ని వారు మనస్ఫూర్తిగా పాటించారని ప్రజలు చెప్పారు. స్థానిక మట్టితో చేసిన వినాయకుడినే ప్రతిష్ఠించాలని వారు సంకల్పించుకున్నారు. గతంలో మన్ కీ బాత్లో దీని గురించి చర్చించడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి తమకు సహాయపడిందని ప్రజలు రాశారు. నేను మరోసారి నా విన్నపాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈసారి గణపతి పూజలో మన దేశపు మట్టితో చేసిన వినాయకుడినే మీ ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి. మీ ఈ ప్రయత్నం కూడా ఒక రకంగా ప్రకృతిని పూజించడమే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తి గురించి చెబుతాను. ఆయన గురించి వింటే మీకు చాలా గర్వంగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగంలో ముందంజలో ఉండి కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. అయినప్పటికీ ఆయన తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు.
అవకాశం దొరికినప్పుడల్లా తన మాతృభూమిని గౌరవించడం ఆయన మర్చిపోరు. ఆయనే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లైస్ట్రామ్ గారు. ఆయన పేరు రొనాల్డో, కానీ వృత్తిరీత్యా ఆయన ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. వాళ్ళు జపాన్లో పనిచేస్తారు. మరియు యువ గెలాక్సీల భారీ సమూహాన్ని కనుగొన్న బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన ఏమి చేశారో తెలుసుకోవాలని ఉందా? నిజానికి ఆయన ఈ పూర్తి సమూహానికి మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరును జోడించి దానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. అవును, లోక్తక్ అది మంచి నీటి అతిపెద్ద సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అది చూస్తుంటే సముద్రంలో చిన్న ద్వీపాలు తేలుతున్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా విశ్వంలో ఈ యువ గెలాక్సీలు కూడా ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్లోని లోక్తక్ కేవలం దేశ పటంలోనే కాకుండా అనంతమైన విశ్వంలో కూడా తన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ గొప్ప విజయం ప్రతి భారతీయుడి గర్వాన్ని పెంచేలా ఉంది. తమ సంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోవచ్చని ఇది మన యువ మిత్రులకు నేర్పిస్తుంది. ఇవి అటువంటి మూలాలు. ఇవి నక్షత్రాల లోకాన్ని కూడా వెలిగించగలవు. నా ప్రియమైన దేశవాసులారా, కొద్ది రోజుల్లోనే ఆగస్టు 7వ తేదీన మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా మన నేతన్నల నైపుణ్యాన్ని మరియు వారి సృజనాత్మకతను మనం కొనియాడుతాము. మన తోటి మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేతతో చేసిన ప్రతి వస్త్రం ఏదో ఒక ప్రాంతానికి లేదా సమాజానికి చెంది ఉంటుంది. మరియు దీనితో ముడిపడి ఉన్న అసంఖ్యాక ప్రజల కథలను ఇది వెలుగులోకి తెస్తుంది. వీరంతా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నవారు. ఈ రోజు నా విన్నపం ఏమిటంటే, మనం చేతి వృత్తులను ప్రోత్సహించాలి. మన చేనేత మిత్రులను గౌరవించాలి. రండి, మనం స్వదేశీ వస్తువుల వాడకాన్ని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, నేడు దేశంలో ఏ విధంగానైతే చేనేత రంగానికి ఊతమిస్తున్నారో దానివల్ల ఎంతో మంది జీవితాలు మెరుగుపడుతున్నాయి. పోచంపల్లి నుండి పాట్నా వరకు మరియు కుత్తంపల్లి నుండి కచ్ వరకు దీనికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. నేడు ఎంతో మంది వ్యక్తులు మరియు బృందాలు మన చేనేత యొక్క అద్భుతమైన సంప్రదాయానికి కొత్త శక్తిని మరియు గుర్తింపును ఇస్తున్నారు. ఎవరో ఒకరు పోచంపల్లి ఇక్కత్ యొక్క అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, మరొకరు మహిళా నేత కార్మికులను కలిపి ఉన్ని వస్తువులను తయారు చేస్తున్నారు. ప్రజలు కేరళకు చెందిన సాంప్రదాయ కసావు కళను కాపాడుతున్నారు. దీనివల్ల మన తల్లులకు సోదరీమణులకు ఉపాధి కూడా లభిస్తోంది. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా మరో విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలలో ఖాదీ బాగా ప్రాచుర్యం పొందింది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల అంకెలు ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరాయి. నేను కోరేది ఏమిటంటే, రాబోయే పండుగలలో ఖాదీకి చెందినదో, చేనేతదో లేదా హస్తకళకు చెందినదో ఏదో ఒక వస్తువును తప్పకుండా కొనండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మిమ్మల్ని ఎవరైనా భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాయిద్యాలు ఉన్నాయని అడిగితే మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర ఎన్నో రకాల వాయిద్యాలు మరియు వాటికి సంబంధించిన సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి ఒక వాయిద్యమే త్రిపురకు చెందిన చౌంగ్ ప్రేంగ్. ఇది అక్కడి గిరిజన తెగలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. వెదురుతో తయారు చేసిన ఈ వాయిద్యంలో 3 తీగలు ఉంటాయి. దీని నుండి వచ్చే రాగం ఎంతో మధురంగా ఉంటుంది. ఇది వినడానికి సరోద్ వాయిద్యాన్ని పోలి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల నేటి యువతలో దీనికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. అటువంటి సమయంలో సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దీనిని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సంకల్పించారు.
నేడు ఆయన ప్రయత్నం ఫలిస్తోంది. ఆయన చోంగ్ ప్రాంగ్‌తో పాటు అక్కడి ఇతర సాంప్రదాయ వాయిద్య పరికరాలపై కూడా ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. కోక్ బోరోక్ ఫోక్ సాంగ్స్, బౌల్ సాంగ్స్, బెంగాలీ ఫోక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్లిప్ వినిపించాలనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. हन्माले बोकी सनिए हनी सकल नफानी तोला. మిత్రులారా, దీనిని విని మీ మనసుకి చాలా హాయిగా అనిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాకు దేవ్ వర్మ గారిని చూసి చాలా గర్వంగా ఉంది. సాంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే ఆయన ప్రయత్నం ఎంతో అభినందనీయం. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న సంప్రదాయ సంగీత వాయిద్యాల సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పకుండా పంచుకోవాలని నా కోరిక. మీ ఈ ప్రయత్నం ఇతరులను కూడా భారతీయ సంగీతంతో తప్పక జోడిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, రేపు జూలై 27వ తేదీన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన రూపాలు ఉన్నాయి. కానీ ఆయన హృదయానికి అత్యంత దగ్గరైనది ఉపాధ్యాయుడి పాత్రే. పిల్లలు, యువత పెద్ద కలలు కనేలా ఆయన స్ఫూర్తిని నింపేవారు యాదృచ్ఛికంగా. ఇదే వారంలో మనం గురు పౌర్ణమి పవిత్ర పండుగను జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులే మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు. మనకు అక్షర జ్ఞానాన్ని అందిస్తారు. గురు పౌర్ణమి అటువంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకునే ఒక మంచి అవకాశం. నేను దేశంలోని ఉపాధ్యాయులందరికీ మరియు గురువులందరికీ భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల తర్వాత మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఆగస్టు 15 ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజు. భారతమాత స్వేచ్ఛ కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరులను స్మరించుకునే రోజు ఇది. వారి త్యాగం మరియు తపస్సు కారణంగానే నేడు మన చేతుల్లో త్రివర్ణ పతాకం ఉంది. ఈ జెండాలో మన రాజ్యాంగ ఆదర్శాలు ఉన్నాయి. నా ప్రియమైన మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం అనే ఉద్యమం దేశమంతటినీ ఒక అద్భుతమైన భావనతో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో జెండా పండుగ కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా మనం ఇంటింటికి త్రివర్ణ పతాకం ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళాలి. మన ఇంటిపై పూర్తి గౌరవంతో జెండాను ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు మరియు సూచనలు పంపిస్తుంటారు. ఈ ఏడాది కూడా మీ అభిప్రాయాలను MyGov వేదికపై తప్పకుండా పంచుకోండి. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తుంటాను. మిత్రులారా, ఈనాటి మన్ కీ బాత్లో ఇంతే. వచ్చే నెలలో దేశ ప్రజల అనేక కొత్త విజయాలతో మనం మళ్ళీ కలుద్దాం మరియు స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నాకు సెలవు ఇవ్వండి. మీకు ధన్యవాదాలు. నమస్కారం.